హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ టాపిక్ సెల్ఫ్ రిలయన్స్. ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సెల్ఫ్ రిలయన్స్, అసలు సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ అంటే స్వయంగా, అంటే ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం అన్నమాట. అర్థమైంది కదా. సో సెల్ఫ్ రిలయన్స్ మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ స్వయం ఆధారితం లేదంటే తనపైన తనే ఆధారపడటాన్ని జనరల్ గా సెల్ఫ్ రిలయన్స్ అనేసి అంటారు. లైక్ మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనకున్నటువంటి టాలెంట్ అన్ని కూడా మనది మనమే డెసిషన్స్ తీసుకోవడమే సెల్ఫ్ రిలయన్స్. సో ఈ సెల్ఫ్ రిలయన్స్ గురించి మనకు ఇచ్చినటువంటి ఆథర్ ఎవరు అంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. సో ఫస్ట్ ఆథర్ గురించి ఒకసారి చూద్దాం. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 1803-1882. సో ఇది వచ్చేసి బర్త్ అండ్ ఇది వచ్చేసి డెత్ ఇయర్. వాస్ ఎ ఫేమస్ అమెరికన్ ఎస్సేయిస్ట్, పోయెట్ అండ్ ఫిలాసఫర్. సో ఇప్పుడు మనం చదివే ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే టాపిక్ ఉంది కదా. సో దీన్ని రాసినటువంటి రైటర్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఈయన ఒక ఫేమస్ అమెరికన్ ఎస్సేయిస్ట్ అనమాట. అంటే వ్యాసాలు, ఎస్సేస్ రాస్తారు. అలాగే పోయెట్, కవి అండ్ ఫిలాసఫర్, తత్వవేత్త. He was born in Boston and studied at Harvard University. సో ఈయన బాస్టన్ లో పుట్టారు. అలాగే స్టడీ ఎక్కడ కంప్లీట్ అయిందంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన స్టడీ కంప్లీట్ చేసుకున్నారు. He was a leading figure of the transcendentalist movement which emphasized nature, individualism and spiritual truth. సో ట్రాన్సెండెంటలిజం ఉద్యమం అంటే మూమెంట్ అంటే ఏంటి అంటే నేచర్ గురించి, ఇండివిజువలిజం అంటే నథింగ్ బట్ వ్యక్తిత్వం గురించి, స్పిరిచువల్ ట్రూత్ నథింగ్ బట్ ఆధ్యాత్మిక సత్యం, వీటి గురించి ఉండే వాళ్ళని ట్రాన్సెండెంటాలిస్ట్ అంటారు. ఈ మూమెంట్ ని ఈయన లీడింగ్ ఫిగర్ అన్నమాట. హిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇంక్లూడ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ నేచర్. సో ఆయన ఫేమస్ వర్క్స్ ఏంటి అంటే సెల్ఫ్ రిలయన్స్, ఇంకొకటి వచ్చేసి నేచర్. ఇన్ హిస్ రైటింగ్స్ హీ ఎంకరేజ్ పీపుల్ టు ట్రస్ట్ దెమ్సెల్వ్స్, థింక్ ఇండిపెండెంట్లీ అండ్ అవాయిడ్ బ్లైండ్లీ ఫాలోయింగ్ సొసైటీ. సో ఆయన రైటింగ్స్ లో ఎక్కువగా ఆయన రచనలో ఏముంటుందంటే ఎవరిని వాళ్ళు నమ్మాలి, అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఇండిపెండెంట్ గా థింక్ చేయాలి, బ్లైండ్ గా సొసైటీ ఏ చెప్తే దాన్ని ఫాలో అవ్వద్దు అనేసి చెప్పేవారు. ఎమర్సన్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అమెరికన్ లిటరేచర్ అండ్ థింకర్స్ లైక్ హెన్రీ డేవిడ్ థారియో. సో ఆయన అమెరికన్ లిటరేచర్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అండ్ థింకర్స్ లైక్ హెన్రీ డేవిడ్ థోరియోని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. హిస్ ఐడియాస్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండివిజువాలిటీ రిమైన్ రిలెవెంట్ ఈవెన్ టుడే. సో ఆయనకు ఉన్నటువంటి ఐడియాస్ దేని మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం మీద, వ్యక్తిత్వం మీద ఇప్పటికీ కూడా అవి నిలిచిపోయి ఉన్నాయన్నమాట. అందుకే అంటూ ఉంటారు కదా, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి అనేసి. సో అలాంటి మంచి మంచి మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ లెసన్స్ ని ఇచ్చింది ఎవరో కాదు, ఎమర్సన్. సో ఇంకా థీమ్ లోకి వెళ్ళిపోతే ద మెయిన్ థీమ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ బై రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఈజ్ ఇండివిజువలిజం అండ్ సెల్ఫ్ ట్రస్ట్. ఓకే, సో ఆయన రైటింగ్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఈ లెసన్ లో మెయిన్ థీమ్ వచ్చేసి ఇండివిజువలిజం అండ్ సెల్ఫ్ ట్రస్ట్. అర్థమైంది కదా. సెల్ఫ్ ట్రస్ట్ అంటే ఎవరి మీద వాళ్ళకి నమ్మకం అనేది, అంటే విశ్వాసం అనేది ఉండాలి. అండ్ ఇండివిజువలిజం అంటే వ్యక్తిత్వం అన్నమాట. ఎమర్సన్ emphasizes that every person should believe in their own ideas and inner voice instead of blindly following society. సో బ్లైండ్ గా సొసైటీని ఫాలో అవ్వద్దు. ఎవరికి ఉన్న ఆలోచనలు, వాళ్ళకంటూ ఒక వాయిస్ లోపల నుంచి వస్తుంది కదా, సో దాన్ని మనం ఎప్పుడూ నమ్మాలి. He argues that people often ignore their own thoughts because they seem different, but great trueness comes from trusting oneself. చాలా మందికి ఎన్నో ఆలోచనలు వస్తాయి కానీ వాళ్ళు నమ్మరు, కానీ నిజానికి అలాంటి వాటిని నమ్మి ముందుకెళ్తేనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. The essay also highlights the importance of non-conformity, encouraging individuals to be unique and independent. సో ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇండివిజువల్ గా ఉండండి, వేరే వాళ్ళు చెప్పేది వినడం కాకుండా మీకంటూ ఉంటే కొత్త ఆలోచనల్ని బయటికి తీసుకురండి. ఓవరాల్ ద ఎస్సే టీచర్స్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పర్సనల్ గ్రోత్ అండ్ సక్సెస్. ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా, గ్రోత్ జరగాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ అన్నమాట. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి అనేసి చెప్తున్నారు. ఇక సమ్మరీలోకి వెళ్తే, ఇన్ సెల్ఫ్ రిలయన్స్
Emerson emphasizes the importance of trusting oneself and valuing one's own thoughts and individuality. సో ఇందులో ట్రస్టింగ్ వన్ సెల్ఫ్, ఎవరికి మీద వాళ్ళకి నమ్మకం ఉండడం ఎంత ముఖ్యము అండ్ వాళ్ళ ఆలోచనలను నమ్మడము, వాళ్ళ ఆలోచనలకు గౌరవం ఇవ్వడం అనేది ఎంత ముఖ్యం అనేది ఇక్కడ చెప్తున్నాడు. He begins by saying that every person has original ideas but often ఇగ్నోర్స్ దెమ్ బికాస్ దే సీమ్ అన్ఫెమిలియర్ ఆర్ డిఫరెంట్. సో ప్రతి వ్యక్తికి కూడా కొత్త కొత్త గొప్ప గొప్ప న్యూ ఆలోచనలనే వస్తాయి. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ అందరికైనా సరే ఏదో ఒక కొత్త ఆలోచన అనేది వస్తుంది, కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం, అంటే పక్కన పెట్టేస్తాం. ఎందుకు అని అంటే దీన్ని ఎవరు పట్టించుకుంటారు, అయినా మనం ఈ ఆలోచన గురించి చెప్తే మనం అందరు విచిత్రంగా చూస్తారేమో అనేసి మనం ఆ గొప్ప ఆలోచనల్ని పక్కన పెట్టేస్తాం. హౌవెవర్, when great thinkers like Moses, Plato or Milton express similar ideas, people admire them. కానీ ఇవే ఐడియాస్ మనకున్న ఆలోచనలు మనం బయట పెట్టడానికేమో ఆలోచిస్తాం, ఎవరో పట్టించుకున్నారు. కానీ అదే ఆలోచన మోసెస్, ప్లాటో ఆర్ మిల్టన్ లాంటి గొప్ప వ్యక్తులు చెప్పారనుకోండి, పీపుల్ వాళ్ళని పోగొడతారన్నమాట. దిస్ షోస్ దట్ ఇండివిజువల్స్ ఫెయిల్ టు ట్రస్ట్ దేర్ ఓన్ ఇన్నర్ వాయిస్ అండ్ ఇన్స్టెడ్ డిపెండ్ ఆన్ అదర్స్ ఒపీనియన్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం ఒక ఆలోచన వస్తే చెప్పడానికి వెనకడుగేస్తాం, ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేదు కాబట్టి. అదే వేరే వాళ్ళు చెప్తే ఏం చేస్తుంది, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, మనం వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, మనం అనుకున్నటువంటి మన ఆలోచనల్ని మనం బయట పెట్టాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ కోసం చూడకుండా మనకున్న ఆలోచనల్ని మనం బయట పెట్టాలంట. ఎమర్సన్ ఆర్గ్యూస్ దట్ ట్రూ జీనియస్ లైస్ ఇన్ బిలీవింగ్ ఇన్ వన్స్ ఓన్ థాట్స్. సో ట్రూ జీనియస్ అంటే నిజమైన టాలెంట్ ఆర్ ప్రతిభ అనేది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా ఏదో ఒక న్యూ థింగ్ అనేది ఉంటుంది. అందరికీ మనుషులకి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ఆలోచనల్లోనే ఉంటుంది ప్రతిభ అనేది. ఈచ్ పర్సన్ హ్యాస్ ఎ యూనిక్ పవర్ అండ్ పర్స్పెక్టివ్ విచ్ కెన్ ఓన్లీ బి డెవలప్డ్ టు సెల్ఫ్ ట్రస్ట్. ప్రతి ఒక్కరికి ఆ టాలెంట్ ఉంటుంది, యూనిక్ పవర్ ఉంటుంది. కాకపోతే ఏం చేయాలి, నమ్మకం అనేది ఉండాలి. మనకు వచ్చిన ఆలోచన గురించి మనం నమ్మాలి, నమ్మితేనే దాన్ని మనం బయటికి తీసుకురాగలం. He states that individuals must learn to observe and follow their inner instincts rather than blindly copying traditions or సోషల్ ఎక్స్పెక్టేషన్. సో అందుకే ఏమని చెప్తానంటే, మిమ్మల్ని మీరు నమ్మండి, నమ్మి మీరు ఏం చేయాలి, మీ లోపల ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని, మీ లోపల ఉన్నటువంటి కొత్త టాలెంట్స్ ని బయటికి తీసుకురండి. అంతేగాని సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీకి ఏం కావాలి, మన పాత పద్ధతులు ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి అనుకుంటూ వాటినే కాపీ చేస్తే మనకంటూ ఎలాంటి గుర్తింపు ఉండదు. The essay highlights that envy is a result of ignorance and imitation is a form of self-destruction. So envy అంటే అసూయ. వేరే వాళ్ళని చూసి మనం అసూయ పడడం వల్ల ఏమవుతుంది, అది అజ్ఞానమే అవుతుంది. అర్థమైందా? వేరే వాళ్ళని చూసి అసూయపడడం అనేది ఒక అజ్ఞానం అవుతుంది. ఇమిటేషన్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్స్. వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం కాపీ చేయాలి అనుకోవడం అనేది మనల్ని మనం నాశనం చేసుకోవడమే. ఎమర్సన్ ఇన్సిస్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ యూనిక్ రోల్ అండ్ పొటెన్షియల్ ఇన్ లైఫ్. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిలోనూ యూనిక్ అన్నమాట, అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం, వ్యక్తిత్వం ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావాలి. అంతేకాని వేరే వాళ్ళని కాపీ కొట్టడము తప్పే, అలాగే వేరే వాళ్ళని చూసి కుళ్ళుకోవడం, అసూయపడడం కూడా మన నాశనానికే కారణమవుతుంది. నో వన్ ఎల్స్ కెన్ అచీవ్ వాట్ అన్ ఇండివిజువల్ ఈస్ మీన్ టు అకంప్లిష్. సో ఎవరూ కూడా అనుకున్న దాన్ని అంత ఈజీగా సాధించలేరు. దేర్ఫోర్ వన్ మస్ట్ యాక్సెప్ట్ వన్ సెల్ఫ్ ఫుల్లీ అండ్ వర్క్ సిన్సియర్లీ విత్ వన్స్ ఓన్ ఎబిలిటీస్. సో కాబట్టి ఏం చేయాలి, మనకున్నంత హార్డ్ వర్క్ చేసి మన సిన్సియర్ గా మనం ఏమనుకున్నామో దాన్ని బయటికి తీసుకొచ్చి చూపించాలి. Emerson also discusses how people often hesitate to express their true thoughts due to fear of criticism. చాలా వరకు మనం మన ఆలోచనలు బయటకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటి, క్రిటిసిజం, విమర్శించడం, చూసే వాళ్ళు నవ్వుకుంటారేమో, ఎక్కడ ఎగతాళి చేస్తారో అనే ఒక భయం వల్ల బయట పెట్టడానికి ఆలోచిస్తారు. He encourages individuals to speak honestly and boldly. సో అందుకే ఆయన ఏమని చెప్తున్నారంటే, ఈ సమాజంలో ఇలాగే ఉంటారు దాదాపు జనాలు, ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చూస్తారు. కానీ మనం ఏం చేయాలి, చాలా నిజాయితీగా, ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి. According to him, a person finds peace and satisfaction only when they put their hearts into their work
and remain true to themselves. సో ఆయన ఏమని చెప్తున్నారంటే నిజమైన ప్రశాంతత అలాగే సంతృప్తి రెండు మనకి ఎప్పుడొస్తాయి అనంటే ఎప్పుడైతే మనం మన పనిని మనకున్నటువంటి మన ఆలోచనని బయటికి కంప్లీట్ గా తీసుకొస్తామో అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత అండ్ తృప్తి ఉంటుంది అని చెప్తున్నారు. A major idea in the essay is the criticism of society. సో జనరల్ గా ఈ సొసైటీ ఎక్కడ క్రిటిసైజ్ చేస్తుందో అనేదే మెయిన్ థింగ్ అన్నమాట. ఎమర్సన్ డిస్క్రైబ్స్ సొసైటీ యాజ్ సంథింగ్ దట్ డిస్కరేజెస్ ఇండివిజువాలిటీ అండ్ ప్రమోట్స్ యూనిఫార్మిటీ. సో ఈ సొసైటీ ఎలాంటిది అంటే జనాలు, సొసైటీ అంటే ఎవరు? జనమే. సో ఈ జనాలు ఎలా ఉంటారంటే ఇంకొకరు ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళని వెనక్కి ఎగతాళి చేసి వెనక్కి పంపడానికే ఎప్పుడు చూస్తూ ఉంటుంది. దిస్ లీడ్స్ టు లాస్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. సో దీని అర్థం ఏంటి? మనం స్వేచ్ఛగా ముందుకెళ్ళి మాట్లాడలేకపోతాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ సొసైటీ బ్లైండ్లీ, ఇండివిజువల్ షుడ్ థింక్ ఇండిపెండెంట్లీ అండ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ బిలీవ్. సో మనం ఏం చేయాలి? సొసైటీని ఫాలో అవ్వడం వదిలేసి మనకంటూ ఉన్నటువంటి మన ఆలోచనల్ని ధైర్యంగా బయటికి తీసుకెళ్ళాలి. అంటే ఈ విమర్శలకు మనం భయపడకూడదు. పీపుల్ షుడ్ నాట్ ఫీల్ బౌండ్ టు దేర్ పాస్ట్ ఒపీనియన్స్ ఇఫ్ దే డిస్కవర్ న్యూ ట్రూత్స్ యాజ్ గ్రోత్ అండ్ చేంజెస్ ఆర్ న్యాచురల్. సో మనకి ఏదైనా పాత ఆలోచనలు ఉన్నాయి, ఓకే, సో తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఆలోచన చేంజ్ చేసుకొని మనం ఇంకొక కొత్త ఆలోచన అనేది వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఆ పాత ఆలోచనలు వదిలేసి కొత్త వాటిని చూడాలి. అంతేగాని అయ్యో ఇప్పుడు నేను కొత్త దాని గురించి చెప్తే మళ్ళీ నేను అప్పుడు అది చెప్పాను ఇప్పుడు ఇలా చెప్పాను అనుకుంటారేమో అని అనొద్దు. ఎందుకంటే గ్రోత్ చేంజెస్ అనేవి న్యాచురల్, మార్పు అనేది సహజం. కాబట్టి మన ఆలోచనల్లో మార్పు రావడం కూడా సహజమే. హీ ఆల్సో స్ట్రెసెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్. సో మనం చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్. థింకింగ్ ఎలోన్ ఈస్ నాట్ ఇనఫ్, వన్ మస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు వన్స్ బిలీఫ్. ఒక్కరే కూర్చొని ఆలోచించడం గొప్పగా అనేది సరిపోదు, ఆ ఆలోచనని మనం నమ్మాలి. ట్రూ సెల్ఫ్ రిలయన్స్ ఇన్వాల్వ్స్ కరేజ్, ఆనెస్టీ అండ్ ఇండిపెండెన్స్. సో నిజమైన సెల్ఫ్ రిలయన్స్ కి ఏం అవసరం? కరేజ్ అంటే ధైర్యం, ఆనెస్టీ నిజాయితీ అండ్ ఇండిపెండెన్స్ సో స్వేచ్ఛ. ఇవి మూడు ఉండగలిగితేనే అప్పుడు ట్రూ సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనం నిజంగా నిజాయితీగా అలాగే ధైర్యంగా మనకున్న వ్యక్తిత్వాన్ని మన ఆలోచనల్ని బయటికి తీసుకురాగలం. ఫైనల్లీ ఎమర్సన్ కంక్లూడ్స్ దట్ సెల్ఫ్ ట్రస్ట్ లీడ్స్ టు గ్రేట్నెస్. సో మనల్ని మనం నమ్మాలి అనేదే ఆయన చెప్తున్నాడు, దానివల్లే మనం గొప్ప వాళ్ళు అవుతామంట. దోస్ హూ రిలై ఆన్ దెమ్సెల్వ్స్ బికమ్ స్ట్రాంగ్, క్రియేటివ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఇండివిజువల్స్. ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారంట. దే కాంట్రిబ్యూట్ మీనింగ్ఫుల్లీ టు సొసైటీ నాట్ బై కన్ఫార్మింగ్ బట్ బై బీయింగ్ అథెంటిక్ అండ్ ఒరిజినల్. సో మనది మనం ఇండివిజువాలిటీ ఉండాలి, అంతేగాని సొసైటీ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని ఎప్పుడు ఆలోచించొద్దు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఇంకా కంక్లూజన్ లోకి వెళ్తే, సెల్ఫ్ రిలయన్స్ ఇస్ ఏ పవర్ఫుల్ ఎస్సే దట్ ఎంకరేజెస్ ఇండివిజువల్స్ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ ఎంబ్రేస్ దేర్ యూనిక్నెస్. సో మనల్ని మనం నమ్మాలి, అంతేకాకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉండే ఒక యూనిక్ ప్రత్యేకమైనటువంటి ఒక టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని బయటికి తీసుకొచ్చుకోవాలి. ఎమర్సన్ టీచర్స్ దట్ ట్రూ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్, నాట్ ఫ్రమ్ సొసైటీస్ అప్రూవల్. సో మనకున్న ఆలోచన మనం బయట పెట్టడమే నిజమైన సంతోషం, సొసైటీ అప్రూవ్ చేసిందా లేదా అన్నది మనకి అవసరం లేదు. బై ట్రస్టింగ్ వన్స్ ఇన్నర్ వాయిస్, రిజెక్టింగ్ ఇమిటేషన్ అండ్ యాక్టింగ్ విత్ కాన్ఫిడెన్స్, ఎ పర్సన్ క్యాన్ లీడ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. సో మన లోపల నుంచి వచ్చే ఒక వాయిస్ ఉంటుంది కదా, నువ్వు ఇలా చేయు అని నీకు అంతరాత్మ చెప్తుంది కదా, దాన్ని నువ్వు నమ్మాలి. వేరే వాళ్ళని చూసి ఇమినేట్ చేయడం మానేసి నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటావో అప్పుడే ఒక అర్థవంతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని నువ్వు లీడ్ చేయగలవు. The essay remains relevant even today, reminding us to stay true to ourselves in a world that often demands conformity. So ఈ లెసన్ అనేది మనకు ప్రతి జనరేషన్ కి ప్రతి పర్సన్ కి కూడా యూస్ అవుతుంది ఇప్పటికీ ఈ రోజుకి కూడా. ఎందుకంటే ఎవరిది వాళ్ళు ఇండివిజువాలిటీ ఉండాలి అనేసి చాలా క్లియర్ గా ఇక్కడ మనకి ఎమర్సన్ చెప్పారు. అర్థమైంది కదా? సో బీ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఇమిటేట్ అదర్స్, డోంట్ ఎన్వీ అదర్స్ అనేది ఇక్కడ ఇచ్చే మెయిన్ మెసేజ్. సో దీంతో ఈ సమ్మరీ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆన్సర్ తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.